అందరికీ నమస్తే, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కైట్ ప్రొడక్షన్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి కాబట్టి చాలా రోజులైంది కదా వీడియో పెట్టక. అసలు వీడియోని పెద్ద ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ కరోనా కాబట్టి ఇక చిన్నగా అయిపోయింది. కాబట్టి ఇంట్లోనే చిన్నగా వినాయకుని పెట్టుకొని చిన్న అట్లా పూజ చేసుకుంటాం. దాన్ని చిన్న వ్లాగ్ రూపకంగా మీకు అందిద్దామన్నది చిన్న వీడియో ప్రయత్నం. ముందుగా పుట్ట మనకు వెళ్ళడం కానీ, తేవడం కానీ, వినాయకుని చేయడం కానీ, ఇంట్లో పూజ చేయడం కానీ, తర్వాత మరుసటి రోజు వినాయకుని నిమజ్జనం కానీ చాలా బాగుంటుంది. గణపతి బాబు ఈవినింగ్ వచ్చినా అన్ని కూతురు వచ్చినా వర్షం కూతురు వచ్చినా ఫంక్షన్ చేసినప్పుడు అది మూడు దానికి సర్పలు అడగను ఏం తెలుసా బ్యాగ్ పెట్టామనుకో మార్చారు ఎలాంటి గమ్ము కానీ ఏదే కానీ ఏ ఆయిలే కానీ మొత్తం నాకు గ్యారెంటీ మీద కానీ శివలింగం అందులో పెడతారు. ముందు అందులో పెడతారా శివలింగం అయితే సర్ఫేస్ కడగవు కదా, ఎప్పుడు నీరు కూడా చూసినా మాది కూడా మంచి మూడు బంగారం ఎత్తుకుపోతుండ శ్రీనివాస్ ఎత్తుకుపోతున్నా. బంగారం కోసం ఎత్తుకో అయ్యో చక్కెర పోతా యూట్యూబ్ ఛానల్ ఎట్లా పెడతారు మనకు వస్తుందా లింక్ వస్తాయి.
అమ్మ డిస్కో డాన్స్ పాట అయితే మంచిగా పెట్టరు ఏ రోడ్ ఏరియా తెల్ల ముషిన్లు అదే గాడ లోపల తీసుకుంది అదే అట్లంటే వాడు రౌతు అంత అయిపోయిందేనే అది అడిగి అంటే అదే పెద్దది వాటర్ పక్కెట్టుగా కొబ్బరికాయ పసుపు పెట్టి ఆకులలో పెట్టి కింద పెట్టింది
ఆకులేదు కుంకుమ దాంట్లో కుంకుమతి ఎప్పటికీ చేసుకుంటాడు పూజ చేసుకున్నాడు ఆకలి అందుకే అని కానీ చదువుకో అమ్మో అనుకోవా గుండ్రా మంచిగా పడింది ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలాంటి వీడియో షార్ట్ అండ్ సింపుల్గా ఉంది కదా. మా ఇంటికాడ మాత్రం ఇలా షార్ట్ అండ్ సింపుల్గా వినాయక చవితి జరుపుకుంటాం. మీ ఇంటికాడ కూడా ఇలా జరుపుకుంటారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట కొట్టి రెడీగా ఉండండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.